హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూర్ తర్మా. ఈరోజు మనం సొగస్యూర్ తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సెస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మరి మొత్తం కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ చూద్దాం. దాంట్లో వెరైటీస్ చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వైట్ కలర్ అన్నమాట. ఓకే, నెట్టెడ్లో తీసుకున్నాము. ఇది ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మనకి కాలర్ నెక్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూస్తే మొత్తం కూడా లోపలంతా కూడా మనకి కాపర్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి కాలర్ నెక్ ఇచ్చి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం వెల్వెట్ తో మనకి ఒక రోజ్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు అనమాట. రెడ్ కలర్ కాంబినేషన్ లో రోజ్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ ఇచ్చారు. వైట్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం మనకి స్టోన్ అలాగే మనకి బీడ్స్ తో వర్క్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. ఓకే, మొత్తం మనం చూసినట్లయితే నెట్టెడ్ చిన్న చిన్న ప్లీట్స్ లాగా మనకి డిజైన్ చేసి ఫుల్ గేర్ ఉండేటట్లు మనకి గౌన్ మోడల్ ఇచ్చారు. కింద కూడా మనకి అంబ్రెల్లా కటింగ్ లాగా మనకి డిజైన్ వస్తుంది. మనకి పెట్టికోట్ కూడా ఏంటంటే ఇన్నర్ పార్ట్ మొత్తం కూడా సాటినే ఇస్తారండి. బ్యాక్ సైడ్ కూడా మనం చూసినట్లయితే కొంచెం డిజైన్ వచ్చేసి బ్యాక్ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తారు. బ్యాక్ నెక్ ప్లెయిన్ ఇవ్వకుండా సింగిల్ ఫ్లవర్ ఒక వెల్వెట్ ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ తో డిజైన్ చేస్తారనమాట. దీనికి వచ్చేసి మనకి బాటమ్ వచ్చేసరికి సేమ్ బాటమ్ ఇస్తారు. మనకి ఇది వచ్చేసి ఏంటంటే గౌన్ టైప్ లో ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ అవసరం లేదు. మనకి సెల్ఫ్ కలర్ వేసుకున్నట్లయినా కూడా బాగుంటుంది. ఓకే, చున్నీ వచ్చేసి మనకి వైట్ నెట్టెడ్ చున్నీ ఇస్తారు. టోటల్ వైట్ కలర్ ఇచ్చారండి. ప్లెయిన్ నెట్టెడ్ చున్నీ వచ్చింది. టోటల్ డ్రెస్ చూసినట్లయితే మనకి ఇట్లా ఉంటుంది. అంటే వైట్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. రెడ్ కలర్ తో మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2200. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. మెటీరియల్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్. అంటే నెట్టెడ్ ఇష్టపడని వాళ్ళకి ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది. ఓకే, పైన నెక్ కూడా మనకి ఏంటంటే బెల్ట్ పార్ట్ మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ వెల్వెట్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో చెక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసరికి మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ తీసుకొని మనకి థ్రెడ్ వర్క్ తోనే లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక పిన్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు స్టోన్ తో. ఇక్కడ మొత్తం కూడా మనకి ఒక బెల్ట్ లాగా ఏంటంటే గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ టూ సైడ్స్ తీసుకొని మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. వచ్చేసి మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇది ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో బోర్డర్, అదే బోర్డర్ మనకి కింద పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. దమన్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలీ స్టైల్ తీసుకుని ప్లెయిన్ ఇచ్చేసారు అన్నమాట. ప్లెయిన్ వస్తుంది. ఓకే, దీనికి బాటమ్ అండి. బాటమ్ వచ్చేసరికి మనకి పైన అంతా బ్లాక్ కలర్ తీసుకున్నాం కాబట్టి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి కాటన్ సిల్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చున్నీ కూడా మనకి ఏంటంటే షేడెడ్ లో వస్తుంది అనమాట. అంటే టాప్ కలర్ అలాగే బాటమ్ కలర్ ఏదైతే ఉందో ఈ టూ కలర్స్ కాంబినేషన్ షేడెడ్ లో మనకి చున్నీ తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 1200 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి చందేరిలోనే కోరా కలర్. ఇది వచ్చేసరికి మనకి పైన నెక్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక చిన్న డిజైన్ తీసుకొని ఇది సెపరేట్ ప్యాచ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది. దానికి మొత్తం కూడా మనకి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. స్టోన్ వర్క్ కూడా మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు 2 హ్యాండ్స్ కూడా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కలీస్ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఇక్కడ కింద పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం పింక్ కలర్ తీసుకున్నారు. బెనారస్ బోర్డర్ తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ మిక్స్ లాస్ట్ బోర్డర్ దానిపైన మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి వైట్ మీద డిజైన్ ఇచ్చారనమాట. పైన ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ కొంచెం డిజైన్ చేంజ్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి డిజైన్ ఇచ్చారు. కలర్స్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది, కాకపోతే డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఒక 2 లైన్స్ ని బోర్డర్ గా ఇచ్చారు. గోల్డ్ కలర్ సర్కిల్ లాగా. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, బాటమ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు. కింద పార్ట్ మనం చూసినట్లయితే పింక్ కలర్ బెనారస్
బనారస్ బోర్డర్ చూసాము సేమ్ ఆ కాంబినేషన్ కి మనకి సాటిన్ ఇచ్చారనమాట. చున్నీ కూడా మనకి ఏంటంటే షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు చున్నీకి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1700 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్, నెక్స్ట్ చందేరి కాటన్, ఇది పీచ్ కలర్. ఇది వచ్చేసి మనకి కొంచెం కాలర్ నెక్ టైప్ లో మనకి వస్తుంది, ఫ్రంట్ నుంచి అంటే జోలర్ నెక్ లాగా. ఓకే, బ్యాక్ కూడా మనకి నెక్ డిజైన్ చేశారు. యాక్చువల్ గా చూసినట్లయితే మనకి ఫ్రంట్ నెక్ ఎట్లా అయితే మనకి ఇట్లా వీ షేప్ వస్తుందో అట్లా మనకి బ్యాక్ నెక్ వచ్చి ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి నాట్ చేసుకోవడానికి. కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్ బంచెస్ టైప్ లో మనకి కట్ వర్క్ మీద డిజైన్ చేసి దీనికి అటాచ్ చేశారనమాట. మొత్తం గోల్డ్ కలర్ తోనే డిజైన్ ఉంటుంది మనకి. మొత్తం కూడా బెల్ట్ పార్ట్ వరకు కూడా కవర్ చేశారండి, కింద వరకు కూడా గోల్డ్ కలరే వచ్చింది. 2 కలర్స్ కూడా మనకి డీసెంట్ లుక్ కనిపించేటట్లు వచ్చినాయి అన్నమాట, పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్. మనకి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే కొంచెం కాటన్ తీసుకుంటారు. మనం ఇందాక చందేరి మెటీరియల్ చూసాము, ఇది ప్యూర్ కాటన్ ఇచ్చారనమాట. కాటన్ లోనే మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది. కింద వచ్చేసి గేర్ చూసినట్లయితే మనకి అంబ్రెల్లా కటింగ్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి బోర్డర్ ఒకటి ఇచ్చారు. అంటే వేరే కలర్ అనేది ఇక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే ఈ డ్రెస్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ తో లేస్ బోర్డర్ ని అటాచ్ చేశారనమాట. ఇది 2 సైడ్స్ కూడా మనకి డ్రెస్ కి 2 సైడ్స్ ఆ బోర్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ తో పాటు మనకి నెక్ పార్ట్ సిల్వర్ కలర్ వస్తుంది. జస్ట్ లైన్స్ టైప్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం ప్లెయిన్ వస్తుంది. బాటమ్ వచ్చేసరికి చున్నీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది షిఫాన్ మెటీరియల్. పీచ్ కలర్ సేమ్, బోర్డర్ సేమ్ లేకుండా సేమ్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుందండి. నెక్స్ట్ డ్రెస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ వస్తుంది. ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ పైన హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి బెల్ట్ మోడల్ వచ్చిందండి, బెల్ట్ లాగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకొని మిడిల్లో మాత్రం మనకి సిల్వర్ కలర్ తో డిజైన్ చేశారు. ఫ్లవర్ డిజైన్, ఒక క్రీపర్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. సిల్వర్ కలర్ జరీతో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది. కలీస్ వచ్చేసరికి మొత్తం మనకి ఇప్పుడు చూసేవన్నీ కూడా అనార్కలి మోడలే మనకి డిజైన్ చేశారు. కింద బెల్ట్ కింద చూసినట్లయితే మనకి సేమ్ పైన ఏదైతే మనం డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని కింద పార్ట్ కూడా మనకి కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇది ఓన్లీ ఈ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఓన్లీ గోల్డ్ బోర్డర్స్ మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేశారు అన్నమాట. బ్యాక్ సైడ్ ఓన్లీ. బాటమ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారండి. ఓకే, మొత్తం కూడా మనకి కాటన్ సిల్క్ మెటీరియల్ తీసుకొని బ్లాక్ కలర్ బాటమ్ ఇచ్చారు. మనకి చున్నీ సేమ్ మనకి బ్లాక్ కలర్ చున్నీ వస్తుంది. ఓకే, షిఫాన్ మెటీరియల్ ప్యూర్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 1700 అండి. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అన్నమాట. ఇది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్, పర్పుల్ కలర్ ఇచ్చారు. ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఓకే, పైన చూసినట్లయితే నెక్ కూడా మనకి యూనెక్ తీసుకున్నారు. పింక్ పర్పుల్ కలర్ పైపింగ్, అలాగే మనకి బ్లాక్ కలర్ రాసులకి మీద గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చి స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ మీద థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం కూడా మనకి వెల్వెట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి వెల్వెట్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో కొంచెం ప్లెయిన్ కనిపించే విధంగా 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మనకి డిజైన్, మిడిల్ లో మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి మ్యాంగో డిజైన్ కి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా చూసినట్లయితే నెక్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. డ్రెస్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ జార్జెట్ తీసుకొని మనకి కలీస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద బార్డర్ మనకి కొంచెం హెవీగా ఇచ్చారనమాట. పైన ఏవైతే కలర్స్ తీసుకున్నామో సేమ్ అవే కలర్ కాంబినేషన్ మనకి కింద పార్ట్ లో డిజైన్ చేశారు. పర్పుల్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానిపైన చూసినట్లయితే మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో జరీతో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ స్టోన్ వర్క్ బోర్డర్ ఒకటి, పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ ఇచ్చారండి. కింద ఏదైతే మనం పర్పుల్ చూసామో సేమ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా మనం లెగ్గింగ్ యూస్ చేసుకున్నా కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. చున్నీ వచ్చేసి మనకి గ్రీన్ ఇచ్చారు. దీనికి కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే 2 సైడ్స్ గోల్డ్ కలర్ పర్పుల్ కలర్ ఇచ్చారు. మిగిలిన 2 సైడ్స్ పర్పుల్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. మనకి బాల్స్ టైప్ లో హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. గోల్డ్ కలర్ హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు.
బాగుంది అండ్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3100 వస్తుంది. నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీ వర్క్తో డిజైన్ తీసుకున్నారనమాట. మనకి పర్పుల్ కలర్ వెల్వెట్ తీసుకొని మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. స్టోన్ వర్క్తోనే డిజైన్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఫ్లవర్స్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అనమాట, నాట్ స్టిచ్ వేసి మొత్తం కూడా అవుట్లైన్ అంతా స్టోన్ వర్క్తోనే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అవుట్లైన్ మనకి జెరీతో స్ప్రింగ్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే షిమ్మర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పైపింగ్ తీసుకున్నారు. కింద కూడా మనకి సేమ్ బార్డర్ని కంటిన్యూ చేశారు. టోటల్ గా ఏంటంటే మనకి నెక్ పార్ట్ అంతా కూడా హెవీ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ తీసుకున్నారు. గ్రే కలర్, మొత్తం గ్రే కలర్ అంటే మనకి 2 కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట. గ్రే కలర్ కి మనకి పర్పుల్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో. మనం ఇది ఏదైతే ఫ్రంట్ పార్ట్ చూస్తున్నామో సేమ్ ఇదే డిజైన్ బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇట్లానే మిడిల్ లో యాడ్ చేశారండి పర్పుల్ కలర్ వచ్చి. కింద వచ్చేసి మనకి పైపింగ్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. ఓకే, ఎడ్జెస్ లో. ఓకే, ఇంకొకటి ఇన్నర్ పార్ట్ కూడా ఏంటంటే మనకి డిజైనర్ వేర్ గానే ఇచ్చారు. లోపల నుంచి మనకి కొంచెం డిజైన్ బయటకి కనిపించేటట్లు లోపలంతా కూడా షిమ్మర్ ఇచ్చారు. దాని పైన పర్పుల్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు అనమాట. అంటే పైన నెట్టెడ్ మెటీరియల్ కాబట్టి కింద మొత్తం కూడా ఎటువంటి బోర్డర్ ఇవ్వలేదు కాబట్టి పైన లేయర్ కి సో లోపల ఉన్నటువంటి పెట్టికోట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ లో మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు, అది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ కూడా డిజైన్ వస్తుంది. అంటే ఫ్రంట్ నెక్ అంత డిజైన్ ఇవ్వకుండా జస్ట్ ఒక బంచ్ లాగా మనకి డిజైన్ చేశారు అనమాట. బ్యాక్ నెక్ ఒక ఫ్లవర్ ఇచ్చారు మనకి, స్టోన్ వర్క్ తో నాట్ వర్క్ తో మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఓకే, చున్నీ అండ్ బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, గ్రే కలర్ ఇచ్చారు. మనం కావాలంటే పైన ఏదైతే పర్పుల్ చూసామో దాన్ని సేమ్ లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. చున్నీ కూడా మనకి గ్రే కలర్ ఇచ్చారు. మనకి పైపింగ్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2400 అండి. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ డ్రెస్. ఓకే, ఇది మనకి ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇక్కడ డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ లీఫ్ ఇచ్చేసారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ తో క్రీపర్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ ఉంటుంది. స్టోన్ వర్క్ కూడా మనకి వైట్ గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ పైపింగ్, మిడిల్ లో బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఓకే, స్లీవ్స్ నెట్టెడ్ ఇచ్చారనమాట. 3/4 యూస్ చేసుకోవచ్చు. నెట్టెడ్ ఇచ్చి దానికి వచ్చేసి ఒక ప్యాచ్, కట్ వర్క్ ప్యాచ్. ఇక్కడ ఏదైతే మనం మ్యాంగో డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని ఇక్కడ మనకు ఒక మోటివ్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ 2 సైడ్స్ వచ్చి బార్డర్ లాగా డిజైన్ చేశారు. హ్యాండ్స్ మనకి 3/4 వస్తాయి. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే చందేరి తీసుకొని వీవింగ్ లో ఉన్న బుటీస్ ఇచ్చారనమాట. మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఉండేటట్లు మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి వెల్వెట్ ఇచ్చారనమాట. మొత్తం కూడా వెల్వెట్ ఇచ్చి గ్రీన్ కలర్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, ఫ్రంట్ డిజైన్ వచ్చింది కదండి, మనకి బ్యాక్ కూడా ఇంకొక డిజైన్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట వెల్వెట్. ఇక్కడ నెక్ 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్ 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బటన్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ క్లాత్ బటన్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ వస్తుంది. చున్నీ కూడా మనకి షేడెడ్ లో ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చున్నీ ఇచ్చారు షేడెడ్. మొత్తం కూడా మనకి ఇలా షేడెడ్ లో ఉంటుంది చున్నీ. ఓకే, ఎడ్జెస్ లో మనకి బ్లాక్ కలర్ వచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ ఇచ్చారు. మార్బుల్ షిఫాన్. దీనికి బార్డర్స్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ బార్డర్స్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3400. నెక్స్ట్ డ్రెస్ జార్జెట్ లోనే. ఓకే, రెడ్ కలర్. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ జార్జెట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది మనకి. ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ స్టోన్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చైన్ లాంటి స్టోన్ వర్క్ డిజైన్ వస్తుంది. ఇక్కడ అంతా కూడా జార్జెట్ మీదే మనకి స్ప్రింగ్ వర్క్, అలాగే మనకి గోల్డ్ కలర్, యాంటిక్ కలర్, ఆల్ కలర్స్ మిక్స్ చేశారండి. ఒక బంచ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. పైన పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నాట్స్ టైప్ లో మనకి ఏంటంటే ఒక గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి బెల్ట్ పార్ట్ లో ఏంటంటే కొంచెం డిజైనర్ గా మనకి పైన ఏదైతే డిజైన్ తీసుకున్నామో దాన్ని ఒక
ఒక బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది. కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా మనకి నెట్టెడ్ టైప్ లో తీసుకున్నారు. గోల్డ్ కలర్ బోర్డరే కానీ కడ్డీ స్టైల్లోనే ఉంటుంది, కాకపోతే దాంట్లో మనకి వేరియేషన్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ ఇచ్చారు, పైన గ్రీన్ కలర్. ఇక్కడ కట్ వర్క్ లాగా కనిపిస్తుంది మనకి చూసినట్లయితే. గోల్డ్ కలర్ ని పైన చూసినట్లయితే గ్రీన్ కలర్ తీసుకొని దానిపైన మనకి కొంచెం స్ప్రింగ్ వర్క్ లా ఉండేటట్లు బోర్డర్ తీసుకున్నారు. దీనికి బాటమ్ రెడ్ ఇచ్చారంటే మనకి సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ వస్తుంది. గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, కానీ ఈ డ్రెస్ కి వచ్చేసి మనకి టోటల్ రెడ్ కలర్ తీసుకున్నారు. చున్నీ కూడా రెడ్, మార్బల్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి కొంచెం చున్నీకి హెవీగా ఉండేటట్లే మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద పార్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని డిజైన్ చేశారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 3500. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ నెట్టెడ్ అండి, బ్లూ కలర్. పైన మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం డిజైనర్ నెక్, బోట్ నెక్ ఇచ్చారనమాట. పైన అంతా కూడా మనకి నెట్టెడ్ తీసుకొని కట్ వర్క్ తీసుకొని దానికి మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. యాంటిక్ కలర్ లో స్టోన్ వర్క్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి నెట్ మీద మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. పైపింగ్ పింక్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. కట్ వర్క్ స్టైల్లోనే మనకి అటాచ్ చేశారు. రెడ్ కలర్ ఫ్లవర్ షేడెడ్, గ్రీన్ కలర్ లో షేడెడ్ తీసుకున్నారు. ప్రతి ఫ్లవర్ కూడా మనం యూజ్ చేసి థ్రెడ్ వర్క్ ప్లస్ షేడెడ్ లో తీసుకొని మనకి డిజైన్ చేశారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ ఉంటుంది. కింద బెల్ట్ పార్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ రాసులకి ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ మీద స్టోన్ వర్క్ జరీతో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కలీస్ చిన్న ప్లీట్స్ మోడల్ లో మనకి కలీస్ ఇచ్చారు. కింద చూసినట్లయితే బోర్డర్ కొంచెం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. దానికి పైన గ్రీన్ కలర్, రెడ్ కలర్, గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. బ్లూ కలర్ బాటమ్, టోటల్ ప్లెయిన్ ఉంటుంది. చున్నీ కూడా మనకి నెట్టెడ్ లోనే చున్నీ ఇచ్చారు. బ్లూ కలర్ చున్నీ వచ్చింది, కాకపోతే ఏంటంటే దానికి బోర్డర్స్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ వస్తుంది. ఇంకొక 2 సైడ్స్ గోల్డ్ కలర్ తో పాటు మనకి రెడ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. సేమ్ కలర్ డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో చున్నీ అండ్ బాటమ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3800 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. ఓకే, మెటీరియల్ వచ్చేసి షిఫాన్ మెటీరియల్. ఇటు నెక్ కూడా మనకి హెవీ నెక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ అంతా కూడా మనకి ఏంటంటే కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా మనకు ఉంటుంది ఈ మోడల్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ప్రతి ఫ్లవర్ కి కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది. ప్లెయిన్ గోల్డ్ కలర్ ఫ్లవర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఒక జ్యువెలరీ టైప్ లో మనకి నెక్ ఇచ్చారు, హారం లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ లోనే మనకి ప్లెయిన్ తీసుకొని థ్రెడ్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ గోట్ వర్క్ కూడా మనకి పింక్ కలర్ 2 సైడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయి అనమాట. మనకి ఇక్కడ మొత్తం కూడా షిఫాన్ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. గ్రీన్ కలర్ పైన మనకి సెల్ఫ్ డాట్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఏంటంటే మనకి డాట్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం హెవీగా ఉంటుంది. డిజైనర్ బోర్డర్స్, గోల్డ్ కలర్ బోర్డర్. తర్వాత మనకి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. వెల్వెట్ బోర్డర్. పింక్ మీద మనకి వైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు అనమాట. అంటే ఒకటి వచ్చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ బోర్డర్ ఉంటుందండి, ఒకటి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి చున్నీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. అది ప్లెయిన్ తీసుకున్నారు. డ్రెస్ వచ్చేసి మనకి కొంచెం డాట్స్ ఉన్న డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి టోటల్ ప్లెయిన్ మెటీరియల్. ఓకే, దీనికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ గా మనకి డ్రెస్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 2800. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్. పైన నెక్ పార్ట్ కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బేబీ పింక్ కలర్ పైన బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి వచ్చేసి గోల్డ్ కలర్ తో అక్కడక్కడ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ ఇచ్చేసి మనకి బటన్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు అనమాట. ఈ హ్యాండ్స్ కూడా పైపింగ్ మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది కలీస్ టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ వర్క్ కట్ బోర్డర్ టైప్ లో డిజైన్ ఉంటుంది. హాఫ్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చారనమాట. మనకి బ్లాక్ ఇచ్చేసి మొత్తం కూడా దాని మీద డిజైన్ వస్తుంది. ఇట్లా బ్లాక్ నుంచి మనకి పింక్ టచ్ అయ్యేటట్లు గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి కింద బార్డర్ కూడా గోల్డ్ కలర్ బార్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఇది కట్ బోర్డర్ టైప్ లో మనకి సేమ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇస్తారు. కింద వచ్చేసరికి గోల్డ్ డిజైన్ ఒకటే మిస్ చేశారండి, మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా 2 కలర్ షేడెడ్ లో మనకు వస్తుంది.
దీనికి చున్నీ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ చున్నీ వస్తుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి బెల్ట్ పార్ట్ ఏంటంటే కొంచెం ఇది బ్లాక్ కలర్ తీసుకున్నారు మనకి బాటమ్ కి. ఓకే, చున్నీ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ టైప్ లో చున్నీ తీసుకున్నారు, షేడెడ్ తీసుకున్నారు ప్లస్ ప్రింటెడ్ తీసుకున్నారు అన్నమాట. బ్లాక్ పైన పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది, అలాగే పింక్ మీద బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ ఇచ్చారు. డిజైనర్ మెటీరియల్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ పింక్ కలర్ ఇచ్చి బ్లాక్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఓకే, డిజైనర్ చున్నీ ఇచ్చారు టోటల్ గా. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2400 పడుతుందండి. 2400 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.